ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐడి. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించకపోతే అనవసరంగా మనం లక్షలలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, ఒక క్లయింట్ జీపీఏ ఏదైతే డాక్యుమెంట్ ఉందో అతని దగ్గర నుంచి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయడం జరిగింది. అసలు జీపీఏ అంటే ఏంటిది? ఇందులో జీపీఏ ఉంటుంది, ఏజీపీఏ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటి డాక్యుమెంట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకోవచ్చా లేదా అనేది నేను ఒకసారి ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ. అంటే వారికి ప్రాపర్టీ ఏమో ఒకరి పేరు మీద ఉంటుంది, అది వేరే వాళ్ళు ఇక్కడ ఉండరు అన్నట్టు. వేరే స్టేట్ లో కానివ్వండి, వేరే కంట్రీలో కానివ్వండి, లేదంటే వారు ఆ ప్రాపర్టీని చూసుకోకుండా ఒకరికి ఈ ప్రాపర్టీని నువ్వు చూసుకుంటూ ఉండు, లేదంటే ఎవరైనా అమ్మకానికి వచ్చినా సరే మాకు చెప్పు అని చెప్పేసి ఒకరిని హైర్ చేస్తారు. అంటే వీళ్ళు ఏమేం చేస్తారంటే, మున్సిపాలిటీ ఆఫీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే ట్యాక్స్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే బ్యాంక్ లోన్స్ కానివ్వండి, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండే ఇష్యూస్ కానివ్వండి, దీనికి ప్రాపర్టీకి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీరు చూసుకునేలాగా వారికి ఆ రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఓనర్షిప్ అనేది ఇతనికి ఉండదు. ఇతని దగ్గర నుంచి ఎవరు కూడా తీసుకున్నా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇతనికి కూడా ఓనర్షిప్ రైట్స్ ఉండవు. కాబట్టి ఇతను ఒకవేళ ప్రాపర్టీని అమ్మినప్పటికీ కూడా అది వాల్యుయబుల్ కాదు. ఇదొకటి. ఇక పోతే ఏజీపీఏ ఉందనుకోండి. ఏజీపీఏ అంటే అగ్రిమెంట్ ప్లస్ తర్వాత జీపీఏ రెండు కూడా ఒకే డాక్యుమెంట్ లో ఉంటాయి అన్నట్టు. అంటే సేల్ అగ్రిమెంట్ కానివ్వండి, అదే విధంగా ఈ జీపీఏ ఎవరైతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉందో ఆ రెండు కూడా ఒకటే డాక్యుమెంట్ లో కలిసి ఉంటాయి. అంటే ఓనర్షిప్ మారుతుంది. దాంతో పాటు అదే సమయంలో వాళ్ళు ఎవరికో ఒకరికి జీపీఏ కూడా చేయొచ్చు. అంటే ఇది ఒక ప్రాపర్టీని మీరు కొంచెం సంరక్షించండి, మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పిన దాని ప్రకారంగా వారికి రైట్స్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇక్కడ ఓనర్స్ కాలేదు, జస్ట్ కేవలం ఆ ప్రాపర్టీని కాపాడడానికి మాత్రం. అంటే బ్యాంక్ లోన్స్ కానివ్వండి, ఆ ప్రాపర్టీ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే దానికి సంబంధించింది ఏదైనా సరే చూసుకోవడానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. అంతే తప్పించి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓనర్స్ మాత్రం కాలేరు ఆ ప్రాపర్టీకి. ఈ రెండు రకాలుగా ఎవరి దగ్గరైనా డాక్యుమెంట్స్ ఉండి దీనికి నేనే మొత్తం చూసుకుంటున్నాను, ఇది నా పరిధిలోనే ఉంది, మనం ఎంత చెప్తే అంతా నేను అమ్మత అయిపోతుంది, ఇక్కడ నా పేరు ఉంది కదా, చూసారు కదా నా పేరు మీద రాశారని చెప్పేసి కనుక మీకు చూపించి మీకు ఏదైనా ప్రాపర్టీ అమ్మారనుకోండి, అది వ్యవసాయ భూమే కానివ్వండి, లేదు అనుకుంటే ఓపెన్ ప్లాటే కానివ్వండి, ఫ్లాటే కానివ్వండి, ఒక ఇల్లే కానివ్వండి, ఏదైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తీసుకున్నారు అంటే అనవసరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. లోన్ రావడం చాలా ఇబ్బంది అవుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాంతో పాటు దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో అది మీ పేరు మీదకి కావాలి అన్నా కూడా చాలా కష్టంగా మారుతుంది అన్నట్టు. డబ్బులు ఆల్రెడీ అప్పటికి పోతే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ దగ్గరికి వస్తామో అప్పుడు ఆల్రెడీ మనం 80% ఆఫ్ మనీ ఇచ్చేసే ఉంటాం. ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనం అక్కడికి రిజిస్ట్రేషన్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లీగల్ గా ఇది వర్తా కాదా అని చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఈ రెండు డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరైనా ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళు నేనే ఓనరు అని చెప్పేసి అంటే మాత్రం 80% మీరు నమ్మద్దు. ఒకవేళ మీరు ప్రాపర్టీని ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఓనర్ ఎవరు, ఆ ఓనర్ ని మీరు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పేసి ఓనర్ తో మీరు సేల్ అగ్రిమెంట్ అనేది ప్రిపేర్ చేయించుకోండి. ఆ సేల్ డీడ్ ప్రిపేర్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ అతనితో మొత్తం మాట్లాడుకొని అప్పుడు ఓనర్ వచ్చిన తర్వాతనే సిగ్నేచర్ చేయించేసి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. అంతే తప్పించి ఈ మధ్యవర్తిని నమ్మేసి, లేదంటే ఎవరైతే జీపీఏ కానివ్వండి, ఏజీపీఏ కానివ్వండి డాక్యుమెంట్ ఉంది మేమే అన్ని అని చెప్పేసి అన్నారనుకోండి, అనవసరంగా మనకు అది ప్రాపర్టీ అనేది మన పేరు మీదకి రాదు. కాబట్టి అదొకటి. మీరు ఒక ప్రాపర్టీ తీసుకునే ముందు కూడా వీళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సింది ఏంటంటే, దానికి సంబంధించిన పత్రాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. అంటే ఈసీ ఎన్కాంప్రమెంట్ సర్టిఫికేట్ ఇదొకటి, తర్వాత సేల్ డీడ్ అదొకటి, తర్వాత నెక్స్ట్ ఏమైనా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అదొకటి, దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించింది ఎంతమంది ఓనర్స్ ఉండేవాళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఈ లింక్ డాక్యుమెంట్స్ లోనే పూర్తి స్థాయిలో ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకొని చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటేనే మీరు ఆ ప్రాపర్టీని కొనుగోలు చేయండి. లేని పక్షంలో అనవసరంగా నష్టపోయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు తీసుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు.
అనవసరంగా మనం అప్పుడు వారి కోసం వెతికినా కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. అంటే కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఓనర్స్ ఎక్కడ ఉంటారంటే ఏదో ప్లేస్ లో ఉంటారు, ఇక్కడ ఒక పర్సన్ కి అంటే ఆయనకు రైట్స్ ఇస్తారు కదా. ఇప్పుడు జీపీ అంటే అదే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అంటే ఈ యొక్క ప్రాపర్టీ మీద ఇతనికి మేము కొన్ని రైట్స్ ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అతను ఇప్పుడు రెంటెడ్ హౌసెస్ కి వెళ్తూ ఉంటే ఓనర్స్ ఉంటారు కదా, మధ్యలో ఇంకొక పర్సన్ వచ్చేసి రెంట్ ఏదండి వేసారని చెప్పేసి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ కి పంపించడం అనేది జరుగుతుంది. వాళ్ళు అలా చేసి, అంటే కొన్ని ఇక్కడ ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు చేసే విధానం ఇలాగే ఉంటది అన్నట్టు. వాళ్ళకి ఆ పవర్ ఇచ్చిన తర్వాత వాళ్ళన్ని రెంట్స్ అన్ని కలెక్ట్ చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓనర్ అకౌంట్ లోకి పంపించడం జరుగుతుంది. అది పంపించినందుకు వాళ్ళకు కొంత అమౌంట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రాపర్టీని వాళ్ళు సేల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి అక్కడికి కమ్యూనికేషన్ అనేది కొంచెం గ్యాప్ వస్తుంది, దగ్గర నుండి చూపించాలి ప్రాపర్టీని. కాబట్టి ఇక్కడ ఒక పర్సన్ ఉంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఒక పర్సన్ ని హైర్ చేసుకుంటారు. ఇది చాలా ఎలా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళని కానివ్వండి, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళని కానివ్వండి, లేదు అంటే తెలిసిన వాళ్ళని కానివ్వండి, ఇలా కొంచెం నమ్మకస్తులనే ఇలాంటి వాటిలలో పెట్టుకుంటూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి మోసం జరగదు, మనకు నమ్మకంగా ఉంటారు, మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటారు, దాంతో పాటు ఎలాంటి మోసాలు జరగవు అన్న ఉద్దేశంతో ఓనర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళనే అక్కడ పెడుతుంటారు. మనం చూస్తే చాలా వరకు మా బాబాయ్ అంటారు, లేదంటే మా కజిన్ అంటారు, లేకపోతే మా పెద్దనాన్న అంటారు, లేకపోతే మా మామయ్య గారు అంటారు, మాకు తెలిసిన బంధువులు అంటారు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. ఇట్లా ఇక వ్యవసాయ భూమి అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కౌలుకి ఇచ్చినప్పుడు కూడా, ఏదైనా సాగు చేసుకోవడానికి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కానివ్వండి, ప్రతి నెల కానివ్వండి, ఇలా పంట వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత వాటిని కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు మనం దాన్ని పెట్టుకుంటున్నాము, వాళ్ళు కౌలుకు చేస్తున్నారంటే సంవత్సరం వరకు పెట్టుకుంటారు బేసిక్ గా. అంటే సంవత్సరం అంటే 11 నెలలు, అంతే 11 నెలల వరకు వాళ్ళకి ఆ అగ్రిమెంట్ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఇతను తీసుకొని ఇస్తారు అన్నట్టు. అక్కడ ఆ సాగు చేస్తున్నప్పుడు ఎంతమంది సాగు చేస్తున్నారు, ఏంటిది, ఎంతవరకు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, అక్కడ వాళ్ళ పంటలు వేసారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. ఇలాంటి రైట్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఓనర్షిప్ అనేది ఏ ప్రాపర్టీ మీద కూడా నేను చెప్పినట్టుగా జీపీఏ అదే విధంగా ఏజీపీఏ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళకు మాత్రం వర్తించదు. వాళ్ళు ఓనర్స్ ఎప్పటికీ కూడా కాలేరు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ప్రాపర్టీస్ మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ఇంత పలుకుతుంది, లేదంటే ఇంత డిమాండ్ ఉంది ఇక్కడ, నేను ఇంతకే ఇద్దాం అనుకుంటున్నాను, నాకు కొన్ని కారణాల వల్ల నేను అమ్మేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మీకు కనుక చెప్పి అమ్మే ప్రసక్తి ఉంటే నేను చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి. ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఒక్కసారి లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళేసి ఇవి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయినా కాదా అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మీరు ప్రాపర్టీ అనేది కొనుగోలు చేయండి. ఎందుకంటే అన్ని లక్షలు పెట్టేసి మీరు ఒకటి కొంటున్నప్పుడు మోసపోకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్ జీపీఏ దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఓనర్ కాదు. ఇప్పుడు ఓనర్ ఏమో నేను అమ్మలేదు అని చెప్పేసి అంటున్నాడు, నిజంగానే అతను అమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు నష్టపోయినట్టు, ఇతని దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఎలా వస్తాయి, ఏమంటే నేను అమ్మేశాను కదా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇదంతా కూడా జరుగుతుంది. ఇది మేము ఎలా చేయాలి, కేసుని ఎలా డీల్ చేయాలి, ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఏం చేయాలి, ఇక్కడ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతనికి న్యాయం చేయాలి అనేది మాత్రం మేము పాయింట్ టు పాయింట్ లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాము. అతనికి న్యాయం జరిగే విధంగానే మేము ఆలోచన చేస్తాం. కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇలా మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టూ ఉన్న వాళ్ళే, మనకు నమ్మకం కలిగించే వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు నష్టపోతున్నారు. అలర్ట్ గా ఉండండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.